సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అక్రమ వ్యాపార సముదాయాలపై ట్రాఫిక్ జీహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపారు. పాలిక బజార్లో ఫుట్పాత్ పై ఉన్న వ్యాపార సముదాయాల్ని అధికారులు జేసీబీ సహాయంతో తొలగించారు. ఫుట్పాత్లపై వ్యాపారం నిర్వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలోని అక్రమ వ్యాపారాల సముదాయాలపై ట్రాఫిక్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా పాలిక బజార్ లోని రహదారికి ఇరువైపులో కూడా ఫుట్పాత్ పై ఉన్న అక్రమ వ్యాపార సముదాయాలను ఇటు ట్రాఫిక్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీ సాయంతో ఈ రోజు అయితే తొలగించారు. గత కొంతకాలంగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఫుట్పాత్ పై వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కూడా విధించారని చెప్పొచ్చు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లపై అక్రమంగా వ్యాపార సముదాయాలు వెలిసిన నేపథ్యంలోనే అక్కడ ఏదైతే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులు అంటే ఇటు జిహెచ్ఎంసీ అలాగే ట్రాఫిక్ అధికారులు కూడా అక్కడ ఉన్న స్థానికులు ఫిర్యాదులు చేయడంతో కూడా ఇక్కడ కూల్చివేతలు అయితే చేపట్టారు. జిహెచ్ఎంసీ అధికారులు దీనికి సంబంధించి పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఫుట్పాత్లు అంటే పాదచారులు నడిచే విధంగా అక్కడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫుట్పాత్లపై వ్యాపారం నిర్వహిస్తే ఎట్టి పరిస్థితులను ఉపయోగించలేదంటూ కూడా వాళ్ళందరూ హెచ్చరించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోని చాలా ఎక్కువ రద్దీ ఉంటుంది. అంటే రోజు కూడా చాలా మంది ఇటు రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తారు. వాళ్ళందరూ కూడా ఇటు ఆటో బస్సులు ఎక్కాలంటే కనుక ఇటు ఫుట్పాత్లపై పాదచారులు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ ఫుట్పాత్లపై కూడా గతం నుంచి అంటే గత కొంతకాలం నుంచి కూడా చాలా మంది ఆ ఫుట్పాత్లన్నీ ఆక్రమించి అక్కడ వరుసగా షాపులు పెట్టుకున్నారు. అంటే బట్టల షాపులు, చెప్పుల షాపులు, మొబైల్ షాపులు లాంటివన్నీ కూడా వరుసగా పెట్టుకున్నారు. అయితే అక్కడ ఉన్న స్థానికులు గతంలో ఫిర్యాదులు చేసినా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు. అయితే ఈసారి ఏదైతే జిహెచ్ఎంసీ అలాగే ట్రాఫిక్ సిబ్బంది కూడా ఫిర్యాదు చేయడంతో కూడా అక్కడ ఈ రోజు ఉదయం ట్రాఫిక్ అలాగే జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ మొత్తం వెరిఫై చేసి ఆ ఫుట్పాత్ పై ఉన్న షాపులన్నీ కూడా వరుసగా తొలగించడం జరిగింది. అలాగే మరొకసారి కనుక అక్కడ షాపులు నిర్మిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మరి వాటికి ముందస్తు సమాచారం ఏమన్నా అందించారా తొలగించే ముందు? ముందుగా అంటే గతంలోని ఎప్పుడైతే అంటే గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఆ ఫుట్పాత్ పై ఉన్న షాపులు తొలగించాలని గతంలో కూడా చాలా సార్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే అటు ఏదైతే ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో చాలా మంది కూడా వరుసగా షాపులు నిర్మించుకుని ఇంకా పెరిగినాయే తప్ప వాటిని తగ్గే పరిస్థితి లేదు. అయితే ఇటు పాదచారులు కూడా నడిచి వెళ్ళడానికి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ రోడ్డు చాలా పెద్దదైనప్పటికీ కూడా ఇటు ఫుట్పాత్లపై కూడా షాపులు పెట్టడంతో కూడా ఆ షాపుల్లో కొనడానికి వచ్చే జనాలు రద్దీ పెరిగిపోవడం, అలాగే ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే జనాలు అంటే బయట ఊర్ల నుంచి వచ్చే జనాలు కూడా అటు నడిచి వెళ్లే దారి కూడా లేకపోవడంతో కూడా ఇటు స్థానికులు ఫిర్యాదులు అయితే చేశారు. గతంలో జిహెచ్ఎంసీ అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా సరే ఆ షాపులన్నీ తొలగించకుండా యథావిధిగా ఏదైతే వ్యాపారాలు అయితే చేసుకుంటారో అయితే ఈసారి జిహెచ్ఎంసీ ట్రాఫిక్ సిబ్బంది రెండింటికి కూడా కంప్లైంట్స్ ఎక్కువ వెళ్లడంతో కూడా ముందుగానే అక్కడికి వచ్చి మొత్తం వెరిఫై చేశారు. ఆ తర్వాత ఆ షాప్ యజమానులందరికీ కూడా ముందుగానే ఈ షాపులను తొలగిస్తామని చెప్పి ఆ తర్వాత ఆ షాపులన్నీ కూడా తొలగించే పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కుమార్.